ఉగ్రవాదులు తమ కార్యకలాపాలు ఫేస్‌బుక్కుల్లో, వాట్సాప్పుల్లో ఇట్లాంటి వాటిట్లో అయితే తెలిసిపోతుంది గాబట్టి ఏదైతే టెలిగ్రామ్ యాప్‌లు వాడారు కొంతమంది, కొన్ని త్రీమా యాప్ అనేటటువంటిది వాడారని ఇప్పుడు తేల్చారు. ఈ ఎర్రకోట దగ్గర బాంబు పేలుళ్ళకి సంబంధించి మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు వాడినప్పుడు వాటిలోని వివరాలు మూడో కంటికి తెలియకుండా ఆచితూచి వ్యవహరించారని తాజాగా బయటపడింది. ప్రధాన నిందితులైన డాక్టర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజమ్మల్ గనాయి, డాక్టర్ షహీన్ షాహిద్‌లు సమాచారాన్ని, మ్యాపులను పంచుకునేందుకు స్విస్ కమ్యూనికేషన్ యాప్ త్రీమాను వాడినట్టు పోలీసులు గురువారం చెప్పారు. ఈ యాప్‌ని వాడాలనుకునే వాళ్ళు దానికోసం ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అందుమూలంగా దీన్ని ఎవరు వాడుతున్నారో గుర్తించడం కష్టం. ఇది పోలీసు అధికారులు తేల్చింది. ప్రతి ఒక్కరికి ఒక విశిష్ట గుర్తింపుని యాప్ తనంత తానుగా కేటాయించి రహస్యంగా సమాచారం ప్రైవేట్ సర్వర్ల ద్వారా అందిస్తుంది. నిందితులైనటువంటి వైద్యులు దీన్నే వాడి మూడో కంటికి తెలియకుండా సమాచారాన్ని ఇచ్చుకుని ఉంటారని భావిస్తున్నారు. పత్రాలు, వాయిస్ మెసేజ్‌లు, ప్రణాళికలు పంపించాక ఇరు వర్గాలు దాన్ని తొలగించుకునేందుకు దీనిలో వీలుంది. అది ఎక్కడా నిక్షిప్తం కూడా కాదు. అందువల్ల ఫోరెన్సిక్ నిపుణులకు కూడా దొరకదు. దీన్ని ఇంకా ఎంతమంది వాడి ఉంటారు? సర్వర్ నిర్వహణ మన దేశం నుంచే చేశారా, వేరే దేశంలోనా అనేది తేలాలని డిసైడ్ చేస్తున్నారు. హర్యానా నుంచి ఢిల్లీకి ఉమర్ ఎలా వచ్చాడో తెలుసుకునే దాదాపు 50 సీసీటీవీల దృశ్యాన్ని దర్యాప్తు అధికారులు పరిశీలిస్తే ప్రధానంగా నేషనల్ హైవేల మీద ప్రయాణించి ఢిల్లీకి వచ్చాక మాత్రం గజిబిజి మార్గాలను ఎంచుకున్నాడని తేలింది. ముంబై ఢిల్లీ ఎక్స్ప్రెస్ హైవే మీదుగా ఢిల్లీకి చేరుకున్నాడు. సోమవారం ఉదయం ఫరీదాబాద్ నుంచి కారులో బయలుదేరిన ఉమర్ టీ తాగడానికి డాబా దగ్గర ఆగడం, ఇంకో చోట ఆగి తన మొబైల్ ఫోన్ చూసుకోవడం సీసీటీవీ దృశ్యాలు కనిపించింది. ఢిల్లీలోకి ప్రవేశించిన తర్వాత ఆగ్నేయ ఢిల్లీలోని ఓక్లా పారిశ్రామిక ప్రాంతం సహా అనేక ప్రాంతాల మీదుగా ప్రయాణించి కన్నాట్ ప్లేస్ దాటి సెంట్రల్ ఢిల్లీలోని రింగ్ రోడ్లో ఉమర్ కారు కనిపించింది. ఉద్దేశపూర్వకంగానే ప్రధాన రహదారిని తప్పించుకుని రద్దీగా ఉండే మార్గాలు ఉమర్ ఎంచుకున్నాడని చెప్పి భావిస్తున్నారు.